మీనరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పరిచయాలు కలిసి వస్తుంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. కష్టసుఖాలను తెలియచెప్పుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వివాదాలు పరిష్కారమవుతుంటాయి. ఎంతో కొంత ఆర్థికపరమైనటువంటి లాభాలను కూడా పొందుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల విషయంలో గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలను కూడా ఈ వారం సాధిస్తారు. వేరువేరు రూపాలలో మీకు కలిగేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా కార్యరూపం దాల్చగలుగుతాయి. వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. భూములు వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. చిరకాలంగా ఉన్నటువంటి కొన్ని రకాల కళలను సాకారం చేసుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. వ్యాపారంలో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో హోదాలను నిలుపుకోగలుగుతారు. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు వివిధ రూపాల్లో ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. వారం ప్రారంభంలో కొన్ని వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ తిరిగి వాటిని సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఇతరులతో మాట్లాడటం కానీ ఇతరుల గురించి చర్చించే సందర్భంలో ఏమాత్రం కూడా మీ యొక్క పరిమితులను అధిగమించకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. మాటల విలువలు కోల్పోకుండా ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం మీనరాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. దుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, రాహుకాలంలో అమ్మవారికి అర్చన నిర్వహించడం అనేది చాలా చాలా మంచిది.